నా కుటుంబంపై నారా లోకేష్ నీచంగా మాట్లాడారని లోకేష్ కు స్క్రిప్ట్ ఇచ్చింది పులివర్తి నాని అని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, అక్రమ కేసులకు భయపడమని మోహిత్ రెడ్డి అన్నారు. నాని కూడా అసభ్యకరంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలు కాన్సెప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందన్నారు. చంద్రగిరి ప్రజలు శాంతిని కోరుకుంటారని, నాని మాటలు ప్రజలు గమనిస్తున్నారని మోహిత్ రెడ్డి మండిపడ్డారు. నాడు వీళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే విధానం చూస్తా ఉంటే ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. ప్రతి దానికి మీకు 2029లో సమాధానం చెప్తారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మా ఇంటికి వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడించడం ఖచ్చితంగా ఇది నిజం. సాయిరెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి గారు కావచ్చు, పెద్దలు వాళ్ళ గురించి కూడా నాన్నగారి క్యారెక్టర్ అడిగితే వాళ్ళు కూడా మీకు చెప్తారు. ఈ విధంగా ఒక క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి మీరు మాట్లాడే మాటలు నిజంగానే చాలా బాధాకరంగా ఉన్నాయని కూడా ఈ రోజు ఇక్కడ తెలియజేస్తున్నా. అదే విధంగా మా నాన్నగారి క్యారెక్టర్ అసాసిన్ చేసి మా కుటుంబం క్యారెక్టర్ మీద మీరు నింద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారి మీ వ్యక్తిత్వం గురించి మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత మా నాన్నగారు జైల్లో పెట్టినప్పుడు కావచ్చు, మేము ఇబ్బందులు ఉన్నప్పుడు కావచ్చు, ప్రజల కోసం పోరాటేది ఎప్పుడు ఆపలేదు. ఎప్పటికి కూడా ఇప్పటికప్పుడు మేము ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీసుకువచ్చి ప్రజల్లోకి మేము తీసుకొని పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూరబెట్టుకొని ఖచ్చితంగా తొందరలోనే మీరు చేసిన అవినీతి